నామమంత్రం, బీజాక్షర మంత్రం ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి? మననః త్రాయతే ఇది మంత్రః అని మంత్రానికి నిర్వచనం చెబుతారు. ఏ పదజాలాన్నైతే నువ్వు పదే పదే స్మరించటం వల్ల అది నీకు రక్షక కవచంగా ఏర్పడి నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో దాన్ని మంత్రము అన్నారు. ఈ మంత్రాలలో నామమంత్రము అంటే ఓం నమో నారాయణాయ అన్న మంత్రము నామమంత్రం. కారణము నమః అంటే నమస్కరిస్తున్నాను, నారాయణాయ అంటే నారాయణుడి కొరకు, చతుర్థి విభక్తి, నారాయణుడి కొరకు నమస్కరిస్తున్నాను అని మనం ఆ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చు. నమః శివాయ, శివుడి కొరకు నా నమస్కారము. ఇలా ఏ మంత్రాలకైతే మీరు వ్యాఖ్యానం చేస్తూ అర్థాన్ని చెప్పుకుంటూ ఆ స్వరూపాన్ని దర్శిస్తూ ధ్యానిస్తూ దాన్ని స్మరించటం వల్ల మీరు ప్రయోజనం పొందగలుగుతారో వాటిని నామమంత్రాలు అంటారు. ఇక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రంతో లలితా త్రిపుర సుందరిని నువ్వు ఆరాధన చేద్దామనుకున్నప్పుడు ఐం హ్రీం శ్రీం అన్న శబ్దాలకు సాహిత్య అర్థం లేదు. ఇలా బీజాక్షర సంపుటితో దేవతామూర్తిని ఆరాధించేటువంటి విధానాన్ని బీజాక్షర మంత్రము అని చెప్పడం జరిగింది. మరి ఈ శబ్దాలు మనకు ఎలా తెలిసాయి? ఎవరు చెప్పారు? నారాయణుడికి నమస్కరించాలన్న తలంపుతో అష్టాక్షరీ మంత్రాన్ని, శివుడికి ఆరాధన చెయ్యాలన్న ఆలోచనతో పంచాక్షరీ మంత్రాన్ని అందజేశారు అని చెప్పటంలో మనకు అర్థం కనపడుతుంది. కానీ ఈ బీజాక్షరాల సంపుటిని ఎలా ఆవిష్కరించారు అంటే మునులు ధ్యానంలో కూర్చొని పరమాత్మను ఉపాసిస్తున్న సమయంలో వారికి కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దానికి అనుగుణమైనటువంటి రూపం వారు దర్శించగలిగారు. వారు దర్శించి శ్రవణం చేసినటువంటి ఆ బీజాక్షరాలనే మనకు వారు అందించి వీటిని మీరు ఉపాసన చేయటం వల్ల ఆ దేవతామూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీకు సిద్ధిస్తాయి అని వాళ్ళు తెలియజేశారు. ఈ రెండు మంత్రాలే కాకుండా సంకేత అక్షరాలతో ఉన్నటువంటి పంచదశాక్షరి మంత్రం లాంటి మంత్రాలు ఉన్నాయి. కా ఏ ఈ అని ఆ సంకేత అక్షరాలతో ఏర్పడిన మంత్రాన్ని సదస్సి మంత్రంన ప్రకాశయేత్ అంటారు. సదస్సులో అలాంటి అక్షరాలతో కూడిన మంత్రాలను బయటికి ఉచ్చరించటం అంత శ్రేయోదాయకమైన విషయం కాదని, ఇలా సంకేత అక్షరాలతో ఏర్పడినటువంటి మంత్రాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉండదు, కానీ ఆ అక్షరాలన్నింటినీ కలిపి అభ్యాసం చేసి ఉపాసన చేస్తే అద్భుతమైన ప్రయోజనం నీ సొంతమవుతుంది. అది పంచదశాక్షరి మంత్రంగా మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో ఆదిశంకరులు ప్రతి శ్లోకానికి మొదటి అక్షరంగా ఆ సంకేత అక్షరాన్ని ఉంచి 16 శ్లోకాలను మనకు అందించి పంచదశాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో మనకు తెలియజేశారు.